స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో పుష్పక విమానం అనేటువంటి దివ్య సేవను మనమంతా కూడా చూస్తున్నాం. అదుగో శ్రీదేవి భూదేవితో కూడినటువంటి వెంకటేశ పరబ్రహ్మ కృష్ణ పరమాత్మ యొక్క దివ్యవేషములో నెమలిపించెను పెట్టినటువంటి వాడై, ఒక చేయి పైకెత్తి ఒక చేత్తో వేణువు పట్టుకున్నటువంటి వాడై, సుందరంగా సువిశాలంగా బ్రహ్మాండయుక్తంగా మనందరికీ కూడా కనువిందు చేస్తూ చక్కగా తరలి వస్తున్నాడు. ఈ రోజున ఆ పుష్ప పల్లకి పుష్పక విమానం అనేటువంటి దివ్య సేవను మనమంతా కూడా చూస్తున్నాం. శ్రీ వెంకటేశం అతి సుందరమోహనాంగం శ్రీభూమికాంతమరవిందదళాయతాక్షం ప్రాణప్రియం ప్రవిమల సత్కరుణాంబురాసిం బ్రహ్మేశవంద్యం అమృతం వరదం భజామి. బ్రహ్మేశవంద్యమమృతం వరదం భజామి. ఈయన వరదుడు, కోరిన వరములు ప్రసాదించేటువంటి మహానుభావుడు ఆ వెంకటేశుడు. చూశారా, దివ్యమైనటువంటి నెమలిపించం కాస్త నేను స్వామివారి యొక్క తలపైన ఉన్నాను అనేటువంటి ఈసుంతక గర్వంతో తొణికిసలాడుతున్నటువంటిదై మనకందరికీ కూడా దర్శనమిస్తుంది. అంతే కదండి, ఎవరైనప్పటికీ భగవద్దర్శనంతో కానీ భగవదారాధనతో కానీ భగవద్భక్తితో కానీ వాళ్లకు తెలియనటువంటి ఆనందోత్సాహాలతో ఉంటారు. అటువంటి ఆనందమే ఆ నెమలిపించానికి కనపడుతుంది. చూడండి, వయారంగా పట్టుకున్నటువంటి వేణువు, ఎందుకంటే వాద్యములలో వేణువుకున్నటువంటి కమ్మదనం ఇంకెవరికీ కూడా లేదు. అందుకే మందారములే మదనాభిరామం బింబాతరాపూరిత వేణునాదం. ఇటు చూడండి, గమనీయంగా మహాదాసభక్తుడైనటువంటి హనుమంతుడు ఒక కాలు ముందు పెట్టి ఒక కాలు మడిచి వినయప్రదంగా నమస్కరిస్తూ దర్శనం చేస్తున్నాడు. అదుగో పుష్పక విమానం మందమంద గమనంతో మెల్లిగా కదులుతుంది. నిజంగా ఎన్ని ఆకులండి, ఎన్ని పుష్పములు! స్వామివారికి ఈ రోజున ఆ పుష్పకంతో తయారైనటువంటి ఆకుల యొక్క జన్మలన్నీ కూడా ధన్యమే. నారికేళ పత్రములతో చక్కగా పచ్చగా ఉండేటువంటి ప్రకృతిలాగా ఉంది. అదేవిధంగా పూలు చూడండి ఏ విధంగా ఉందో, అమర్చినటువంటి విద్యుద్దీపములా అన్నట్లుగా ఉన్నాయి. మధ్య మధ్యలో కనకాంబరము యొక్క పూలు, ఆ పైన ఇటు ఆదిశేషుడు నాగరాజు ఇటువంటి ప్రభలతో మేమంతా స్వామివారికి పక్కన ఉన్నాం పరివార దేవతల్లాగా అనేటువంటి విధంగా ఉండేటువంటిది ఆ పల్లకి అటూ ఇటూ వయ్యారంగా ఒగుతూ స్వామిని వస్తున్నటువంటిదై కమనీయంగా రమణీయంగా మహోద్ధృతంగా వైభవంగా కదలి వచ్చేటువంటి తీరు నిజంగా అందరూ కూడా చూడవలసిందేనండి. ఎందుకంటే భగవంతుడికి పుష్పములు అంటే చాలా ఇష్టం. ఇరువురు దేవేరులు కూడా చూడండి ఎంత ఆనందప్రదంగా ఉన్నారు. ఇరువురు కూడా వేణులు అన్నీ కూడా బయటపెట్టి చక్కగా కురులకు అలంకరించినటువంటి దివ్య ఆభరణములు కలిగినటువంటి వారై మా స్వామి కంటే మేం తక్కువ అనేటువంటి భావంతో కూడా మహాసౌందర్యవంతంగా ఉన్నారు. వైదిక ధర్మంలో దేవతార్చనల యందు పుష్పాలు ప్రధానస్థానాన్ని పొందాయి. పుష్పము లేకుండా మనం హైందవ ధర్మంలో ఏ పూజ కూడా చేయలేం. శుభాశుభ కార్యక్రమాల్లో కూడా పూలు ఉపయోగింపబడడం సర్వసాధారణమైనటువంటి విషయం. అందువల్ల పూలు లేని పూజ వ్యర్థం అని చెప్పి అంటారు. ఇక్కడ చూడండి ఎన్ని పూలున్నాయో రకరకాలుగా, సౌకుమార్యం సౌవర్ణ్యం సౌగంధ్యం ఇవన్నీ కలిగినటువంటి వస్తువు పుష్పమండి. అందుకనే పుష్పంతో కవులు అనేక పోలికలు చెప్పారు. అసలు ఎవరన్నా పోల్చాలి అంటే సుకుమారం గాని సుగంధంలో పుష్పం లేకుండా మనం ఎప్పుడూ చెప్పలేం. ఈ గుణాలు కలిగిన అపురూప వస్తువు ప్రకృతిలో ఇంకొక్కడా ఎక్కడా కనిపించదు. ఎన్ని పుష్పాలండి! జాతి పుష్పములతో చక్కగా అలంకరించబడినటువంటి గజమాలలతో ఆ స్వామి విలాసవంతంగా నిదానంగా చక్కగా మనందరికీ కూడా కనువిందు చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. అందుకే ప్రకృతిమాత ఏడాది పొడవునా ఎన్నెన్నో పుష్పాల్ని కానుకగా ప్రసాదిస్తుంది. మనం చేయవలసింది ప్రకృతి ఇచ్చిన పుష్పాలను ఓర్పుగా నేర్పుగా స్వీకరించడం, వాటిని భగవంతునికి భక్తి ప్రపత్తులతో సమర్పించడం మాత్రమే. చూడండి,
అమ్మవారి యొక్క సోయగం చూడండి, రత్న కిరీటం పెట్టుకున్నటువంటిది, వాలుజడ వేసుకున్నటువంటి మహాతల్లి బ్రహ్మాండయుక్తంగా స్వామివారికి తగినటువంటి విధంగా చక్కగా ఉంది. ఇటు సిరిదేవి, ఇటు భూదేవి. ఒక మహాతల్లేమో మనకు సిరుడునిస్తుంది, ఒక మహాతల్లేమో మన్ని కాపాడుతుంది. ఒక ఆమె నిలిస్తే కష్టం, ఒక ఆమె కదిలితే కష్టం. అందుకనే ఇద్దరినీ కూడా ఎంతవరకు ఏ విధంగా ఉంచాలో ఉంచినటువంటి స్వామి కాస్త వయ్యారంగా విలాసంగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్ముని యొక్క దివ్య రూపం మనమంతా కూడా చూస్తున్నాం. ఒక్కొక్క సుమం ఒక్కొక్క దేవునికి ప్రీతిపాత్రమైనటువంటిది అని చెప్పి అంటారు. చూడండి, ఆ గజరాజుల యొక్క దివ్య విలాసం, గజరాజులు పెట్టుకున్నటువంటి తిరునామం చూడండి ఎంత భవ్యంగా ఉందో, ఎంత రమ్యంగా ఉందో. నిజంగా వాటి యొక్క పుట్టుకే పుట్టుక. నిజంగా ఎక్కడో అడవుల్లో ఉండేటువంటి గజరాజులు స్వామివారి యొక్క ఆస్థానానికి రావటం ఏమిటి, స్వామివారి యొక్క సేవ చేసుకోవటం ఏమిటి, తిరునామం ధరించి మావటీలు చెప్పినటువంటి విధంగా నడుస్తూ కూడా స్వామివారి యొక్క సేవాభాగ్యాన్ని పొందటం అంటే అది సామాన్య విషయమైనటువంటిది కాదు. అదుగో చూడండి, బ్రహ్మ పరివార దేవతలంతా కూడా పర్యవేక్షిస్తుండగా ఈ మహోత్సవం చక్కగా రమ్యంగా రసరమ్యంగా జరుగుతున్నటువంటి ఈ వైభవాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. అందుకే స్వామి అనంతస్వరూపుడు. అనంతమంటే అత్యంతం, అంటే ఏమీ అంతము లేనటువంటి మహానుభావుడు. అందుకే ఆయన్ని అనంత నామధేయాయ సర్వాకార విధాయినే సమస్తమంత్రవాచ్యాయ విశ్వైకపతయే నమః. సమస్తమంత్రవాచ్యాయ విశ్వైకపతయే నమః. విశ్వైకపతి యొక్క పూల సౌందర్యం చూడండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వాళ్ళు రమణీయంగా చక్కగా దగ్గరగా చూపిస్తున్నారు. ఎందుకంటే స్వామికి సమర్పించవలసినటువంటి పుష్పాలు కూడా వైఖానస భృగు సంహితలో చెప్పారు. నంద్యావర్తంచ పద్మంచ తులసీ విష్ణుపర్ణికా బిల్వంచ కరవీరంచ పద్మం కుముదమేవ చ అష్టవై పుణ్యపుష్పాని గ్రాహ్యాని తు యథాక్రమం. విష్ణుదేవతా విగ్రహాలకు జరిగే నిత్యార్చనలో అంగీకరింపబడినటువంటి 8 పుణ్యపుష్పములలో కూడా నందివర్ధనం, పద్మం, తులసి, విష్ణుపర్ణిక, బిల్వం, గన్నేరు, మెట్టతామర, కుముదం, తులసితో పాటు బిల్వపత్రం కూడా చెబుతూ ఉంటారు. ఇట్లా వైఖానసాగమంలో వెంకటేశ్వరుని యొక్క పూజలో బిల్వపత్రాన్ని ఉపయోగించడం కూడా అంగీకరించబడింది. ఈ బిల్వపత్రములతో ధనుర్మాసంలో స్వామివారికి అర్చన చేస్తారు. ఎందుకంటే నమో బిల్వవనస్తాయై విష్ణుపత్యై నమో నమః. వరాహపురాణంలో కూడా బిల్వపత్రములతో కూడా అర్చించబడుతుంది విష్ణుపతి అని చెప్పంటుంటారు. అటువంటి దివ్య పుష్పములతో కూడినటువంటి మహారథం, పుష్పక విమానం అత్యంత శోభలతో కూడా అచ్చగా పత్రములతో చేయబడినటువంటి రథం చూడండి ఎంత పచ్చగా ఉందో రకరకాలుగా. అవన్నీ కూడా ఆ చెట్లకుండేటువంటి మొవ్వలు వాటితో చేశారు. కమనీయంగా ఉంది. అటువంటి మహోత్సవాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. గోవిందా.